నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 94% మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేసిన వైనం. ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు అందరూ ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేత. రాష్ట్రంలో 61 లక్షల మందికి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన వైనం. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదని వ్యాఖ్య. కాకినాడలో జనసేన కార్యకర్తలు నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా, నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు పొందారని పవన్ వెల్లడి. లడఖ్ లో ఏపీకి చెందిన 3 సైనికులు మృతి. లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో 5 సైనికుల్లో మృతి చెందిన 3 జవాన్లు. శోక సముద్రంలో 3 జవాన్ల కుటుంబ సభ్యులు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ 1 తొలిసారిగా పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 94% మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయింది. ఏపీలో మొత్తం 65,18,496 మంది పెన్షన్దారులు ఉండగా వారిలో 61 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. అది కూడా ఇళ్ల వద్దకే వెళ్లి అందించారు. విజయనగరం, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 97% మందికి పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 91% మందికి పెన్షన్లు ఇచ్చారు. నిన్న ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆమె మాట్లాడిన విధానం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదని పేర్కొన్నారు. రాయచోటిలో తనకు పోలీసులు ఎస్కార్ట్ గా రావాలని, పోలీసుల కోసం ఎంతసేపు వేచి చూడాలని ఆమె ఓ పోలీస్ అధికారిపై చిందులు తొక్కారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు, ఇతర ఉద్యోగుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, ప్రభుత్వానికి అప్రదిష్ట తెచ్చేలా వ్యవహరిస్తే సహించేదే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. కాగా ఈ ఘటనపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు. తన భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము, వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. ప్రోగ్రామ్ అంతా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జనసేన కార్యకర్తలు నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా, నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు పొందారని పవన్ వివరించారు. ఆ మహనీయురాయిల సేవలను మనమంతా ప్రతిరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురం పేరు ప్రపంచ స్థాయిలో వినిపించేటప్పుడే తాను నెగ్గినట్టు భావిస్తానని ఉద్ఘాటించారు. జనసేన నాయకులకి, పెద్దలకి, వీర మహిళలకి, పిడుగుల్లాంటి జన సైనికులకి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో కూడిన నమస్కారాలు మీ అందరికి. ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీ తోటి జనసేనని నన్ను గెలిపించడం కాదు, ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడ్డారు. పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. మీరిచ్చిన విజయం, భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి 21 ఎంపీల ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది, కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ మీ అందరికీ పేరు పేరున
నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చుంటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేసాం. గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను, మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు, పిఠాపురం జనసేన నాయకులు, పిఠాపురం ప్రజలు, మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏకపక్షాన మనం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే. మీరు ఇచ్చారు బలం. నేను ఒకటే అనుకున్నా, గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి. లేదు అంటే నేను ఒకటే అనుకున్నా, పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు, నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన, ఇంకా ఎప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు, ఆ స్థాయికి వచ్చేసాను. నేనేంటంటే పోటీ చేయడానికి, పదవులు అనిపించడానికి నేనేమనుకున్నానంటే, నా దేశం నాకు దేశభక్తినిచ్చింది, నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది, నేను దీనికోసం పని చేస్తా. నాకు అవసరం లేదు ఇవన్నీ, కానీ తిట్లు తింటా. ఎందుకంటే నా దేశం మీద నాకు అంత పిచ్చి. నాకు నా బాధ్యత. మన సభలో మీరు చూశారు, అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నా పార్టీ గురించి మాట్లాడలా. ఏ నేల అయితే, ఎవరి బలిదానం మీదైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో, పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు తెచ్చుకునే మాట్లాడాను. లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో 3 ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. వాస్తవాధీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంక్ లో వెళ్తున్నప్పుడు లేప్ కు 145 కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరిగి శ్యోక్ నది వద్ద వచ్చిన సైనిక్ ట్యాంక్ కొట్టుకుపోయిన ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలోపల్లి గ్రామానికి చెందిన జూనియర్ కమిషనర్ అధికారి ముత్తముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదర్బోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లి మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సుభాన్ ఖాన్ తదితరులు మృతి చెందారు. 3 అంచెలంచెలుగా పై స్థాయికి ఎదిగారు. ఇస్లాంపూర్ 100 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటి నుండి 2 వ్యక్తులు సైన్యంలో చేరి దేశానికి సేవలందించడం విశేషం. నాగరాజు సోదరుడు సుబ్బయ్ కూడా ప్రస్తుతం సైన్యంలో సేవలందిస్తున్నారు. లడక్ లో యుద్ధ ట్యాంక్ నదిలో కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం జవాన్లు త్యాగాలు మరవలేనివని తెలిపారు. ప్రమాదంలో అసూలు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు. లడక్ లో శిక్షణలో భాగంగా ఓ యుద్ధ ట్యాంక్ తో నదిని దాటే విన్యాసాలు చేపడుతున్న భారత జవాన్లు ఆకస్మిక వరద కారణంగా మృత్యువాత పడటం తెలిసిందే. ఈ ఘటనలో 5 జవాన్లు మరణించారు. వీరిలో 3 ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. దీనిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. లడక్ లో యుద్ధ ట్యాంక్ నదిలో కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరవలేనివని తెలిపారు. మరణించిన జవాన్లో కృష్ణా జిల్లాకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుమల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్ ఉండటం బాధాకరమని జగన్ వెల్లడించారు. మృతి చెందిన జవాన్లకు నివాళులర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో అసూలు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానంటూ జగన్ ట్వీట్ చేశారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. లడక్ లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. లడక్ లో యుద్ధ ట్యాంక్ తో నదిని దాటడంలో శిక్షణ పొందుతున్న ఆర్మీ జవాన్లు హఠాత్తుగా వరద రావడంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 5 సైనికులు చనిపోగా అందులో 3 ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. లడక్ లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరబోయిన నాగరాజు, సుభాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందటం బాధాకరమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేష్ స్పష్టం చేశారు.
నగరంలోని కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ జి సృజన నేతృత్వంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 87 వినతి పత్రాలు స్వీకరించారు. వీటిలో అధికంగా రెవెన్యూ శాఖకు 29 అర్జీలు అందినట్టు కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కు 17, పోలీస్ శాఖ 10, డిఆర్డీఏ 5, సర్వే విభాగం 4, పౌర సరఫరాలకు 2, గనులు, విద్య, కాలుష్య నియంత్రణ మండలి, రిజిస్ట్రేషన్లు, ఆర్టీసీ, రహదారులు, భవనాలు, సహకార తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు దాఖలు చేసిన సమస్యలను జవాబుదారీతనంతో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. డిఆర్ఓ వి శ్రీనివాసరావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కలెక్టర్ ఈ కిరణ్మయ్, గృహ నిర్మాణ శాఖ పీడీ రజనీ కుమారి తదితరులు వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కారం చూపే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తుందని మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ చెప్పారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండర్ కంట్రోల్ రూమ్ నందు నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వివిధ శాఖాధిపతుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశమని తెలిపారు. ప్రజా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టౌన్ ప్లానింగ్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయన్నారు. సరిహద్దు తగాదాలు వంటివి విచారణ జరిపి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ ఆఫీస్ అలాగే జోనల్ ఆఫీసెస్ జోనల్ కమిషనర్ ఆఫీస్ సర్కిల్ 1, 2, 3 దగ్గర ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పేరుతో మనం గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ మన ఆఫీస్లో మనం పెట్టాము. పబ్లిక్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే దయచేసి డైరెక్ట్గా ఇక్కడ విఎంసీ మెయిన్ ఆఫీస్ దగ్గర వచ్చి నా దగ్గర అప్లికేషన్ ఇవ్వచ్చు. నాతో పాటు ఇక్కడ ఆల్ హెచ్ఓడీస్ అంటే మనకి సెక్షన్ హెడ్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి 99% ప్రాబ్లం 99% ఇక్కడే క్లియర్ అయిపోతుంది. నేను ఇక్కడే సొంతంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జోనల్ కమిషనర్స్తో కూడా మాట్లాడి ఆ ఇష్యూకి పరిష్కారం అక్కడికక్కడే అయిపోలాగా మనం చూస్తాం. మీరు అర్జీ ఇచ్చిన తర్వాత ఈ అర్జీ తీసుకొని మన దగ్గర ఉన్న కింద స్థాయి సిబ్బంది మీ ఇంటి దగ్గర వచ్చి ఆ ప్రాబ్లం చూసుకొని ఈ అంత క్లియర్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ సిస్టంలో మన వెబ్సైట్లో మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పీజీఆర్ఎస్కి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి అందరూ ఈ ఉపయోగించాలి. అది నేను అందరికీ మీడియా మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొందని గత నెల 4న నరకాసుర వద్ద జరిగినట్టు భావించి ప్రజలు పండుగ జరుపుకుంటే ఇప్పుడు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం కనిపిస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 7,000 రూపాయలు పెన్షన్ అందించారని వెల్లడించారు. నాడు రాజకీయ లబ్ధి కోసం జగన్ పండుటాకులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 7,000 రూపాయలు పెన్షన్ అందించారని వెల్లడించారు. నాడు రాజకీయ లబ్ధి కోసం జగన్ పండుటాకులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్దారులకు ఒకేసారి 7,000 చొప్పున పెన్షన్ ఇచ్చామని, వితంతువులు, వికలాంగులతో పాటు అన్ని రకాల పెన్షన్లు ఇవ్వటం దేశ చరిత్రలో అరుదైన రికార్డని ఏలూరు సాంబశివరావు వివరించారు. ఆనాడు జగన్ రెడ్డి 2,000 ఉన్న పెన్షన్ను 3,000 చేస్తానని చెప్పి 2 నెలలకొకసారి 250 పెంచుతూ పెన్షన్దారులను మోసం చేశాడని మండిపడ్డారు. ఒక పండుగ వాతావరణంలో నేడు పెన్షన్ల పంపిణీ చేయటం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. జగన్ రెడ్డి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసినా కూడా తాను చేసిన పాపాలకు పరిష్కారం లేదు. నేడు ఆయన వేదాంతం మాట్లాడుతున్నాడు. చేయాల్సిందంతా చేసి నంగనచ్చి కబుర్లు చెబుతున్నాడు. ఇలాంటి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని ఏలూరు సాంబశివరావు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్తగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని పండగల్ని ఒకేసారి తీసుకొచ్చిన విధంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. పోయిన నెల 4వ తారీఖు ఈ రాష్ట్రంలో ఒక నరకాసుడి వధ జరిగి ప్రజలు ఏ విధంగా పండుగ చేసుకున్నారో మనం చూసాం. మరోసారి
రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రాయలసీమ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండగలు సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్ అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏదైతే మాట తప్పం మడింతిప్పం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు, రెండో వైపు 18 రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసి చూపెట్టిన నాయకత్వం, అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిన ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒకవైపు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పెన్షన్దారులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవటమే కాకుండా గత ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలై నెల 1వ తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మంది వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే వివిధ రకాల వర్గాలకి, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి 65 లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేసేందుకు తమ వంతు బాధ్యతగా బ్లడ్ ను సేకరిస్తున్నట్లు విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ సెక్రటరీ బత్తుల సుందర్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నెంబర్ తో పాటుగా బ్లడ్ గ్రూప్ ను నమోదు చేసుకోవడం ద్వారా బ్లడ్ గ్రూప్ ను సునాయాసంగా గుర్తించవచ్చు అని ఇదే నినాదంతో తామంతా ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేసేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ సెక్రటరీ బత్తుల సుందర్ రెడ్డి మాట్లాడుతూ తమ రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 2024 డాక్టర్ వెంకటేశ్వరరావు పిలుపు మేరకు మిడ్ టౌన్ లో ఈ నెల మొత్తం బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు 80 యూనిట్స్ వరకు సేకరించినట్లు తెలిపారు. ఇలా సేకరించిన బ్లడ్ యూనిట్స్ ను తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. తమ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. అనంతరం రోటరీ క్లబ్ మిడ్ టౌన్ నూతన కార్యవర్గ సభ్యులు గుడిపాటి కిషోర్ మాట్లాడుతూ విజయవాడ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేసేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. తలసేమియాతో బాధపడే చిన్నారులకు ప్రతి 15 రోజులకు బ్లడ్ చేంజ్ చేయాలని, వారికి సహాయం చేయడానికి బ్లడ్ ను సేకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఫోన్ నెంబర్తో పాటుగా బ్లడ్ గ్రూప్ ను నమోదు చేసుకోవడం ద్వారా బ్లడ్ గ్రూప్ ను సునాయాసంగా గుర్తించవచ్చునని ఇదే నినాదంతో తామంతా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. రానున్న కాలంలో తమ రోటరీ క్లబ్ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే తమ రోటరీ క్లబ్ లో నేడు నూతన కార్యవర్గ సభ్యుల బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. సెక్రటరీగా బత్తుల సుందర్ రెడ్డి, సభ్యులుగా కొండేపు ఉదయ్, కర్రి ఉదయ్, కేశవ్, మాన్సూర్, భరద్వాజ్, పవన్ సాయిలు బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు గుడిపాటి కిషోర్. ఈరోజు రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఈ రోజు నుంచి మేము ఛార్జ్ తీసుకున్నాము. అలానే మా సెక్రటరీ బత్తుల సుందర్ రెడ్డి, అలానే మా బోర్డు మెంబర్స్ తొండపు ఉదయ్, కర్రి ఉదయ్, కేశవ, మన్సూర్, ఇంకా అలానే రోడ్ ట్రాక్టర్స్ భరద్వాజ్, పవన్ సాయి అందరం ఇవాళ జూలై 1 నుంచి కొత్త కార్యవర్గ సభ్యులు, కొత్త కార్పొరేషన్ సెక్రటరీ ఎలక్ట్ అయ్యాము. అలానే ఈరోజు ముందుగా మొట్టమొదటిగా రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేశాము. ఏదైతే ఈ బ్లడ్ డొనేషన్ ఏదైనా చిన్నపిల్లల్లో తలసేమియా డిసీజ్ అని ఉంది, వాళ్ళకి ప్రతి 15 రోజులకి 4 రోజులకి బ్లడ్ మార్చాలి. సో ఆ చిన్నపిల్లలకి సహాయంగా ఈ రోటరీ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంప్ అనేది 3 చోట్ల కండక్ట్ చేసాము. హోటల్ చూబా ఫంక్షన్ హాల్ ఒకటి, గేట్స్ కాలేజ్ ఒకటి, ఆ 2 చోట్ల కండక్ట్ చేసాము. అలానే ఇప్పుడు మొత్తగా ఒక స్లోగన్తో ముందుకు వెళ్తున్నాం. ఈ బ్లడ్ క్యాంప్ని మనం కాంటాక్ట్ ఫోన్ చేసుకుని ఒక పేరులోనే వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా మనం ఫీడ్ చేసుకుంటే కనుక ఎంతో మందికి అవసరానికి మనం ఆదర్శపరంగా ఉంటాము. సో మనకి కూడా ఎవరు ఏ బ్లడ్ గ్రూప్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో ప్రతి వరకు ఈ స్లోగన్తో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మనం ఏదైతే రోజు ఫోన్లో కాంటాక్ట్ చేసుకుంటామో దాని పక్కన వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా మనం ఫీడ్ చేసుకోవాలని రోటరీ మిడ్ టౌన్
ఓత్ తీసుకొని ఇవాళ నుంచి ఈ స్లోగన్తో కూడా ముందుకెళ్తున్నాము. రానున్న రోజుల్లో మిట్టోన్ ఈ కార్యవర్గం ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో సేవలు చేస్తాము ఈ అందరి సహాయంతో అని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బత్తుల సుందర్ రెడ్డి. నేను రోటరీ మిడ్ టౌన్ విజయవాడ క్లబ్కి సెక్రటరీగా ఈ టర్మ్ 2024-25 టర్మ్కి నేను సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. అలాగే మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు పిలుపు మేరకు ఈ రోటరీ మిడ్ టౌన్లో ఈ మంత్ మొత్తం మేము బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది చేస్తున్నాము. మా టర్మ్ ఏదైతే 24-25 ఉందో 2425 బ్లడ్ యూనిట్స్ మేము డొనేట్ చేయాలనేసి మా గవర్నర్ గారి పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం జరుపుతున్నాము. అలాగే విజయవాడలో మనం 2 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇప్పటి వరకు 80+ బ్లడ్ యూనిట్స్ అనేది మేము కలెక్ట్ చేసాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ మంత్ మొత్తం ఒక 3-4 చోట్ల ప్లాన్ చేసి ఇంకా ఎక్కువ మొత్తంలో మేము బ్లడ్ యూనిట్స్ అనేది డొనేట్ చేసే కార్యక్రమం చేస్తాము. ఇట్లానే ఇదే కాకుండా అదర్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా మా రోటరీ మిడ్ టౌన్ నుంచి చేస్తాము. నీడీ పీపుల్కి ఏదైతే అవసరం ఉంటుందో అది పెద్ద మొత్తంలో చేసి నీడీ పీపుల్కి సహాయపడేలా చేస్తాము మీ రోటరీ మిడ్ టౌన్ నుంచి. థ్యాంక్ యూ. మా రోటరాక్ట్ విజయవాడ మిడ్ టౌన్ అండ్ పిఎస్ఎంఆర్ కాలేజ్ రోటరాక్ట్ అందరం కలిసి మేము అందరం ఇవాళ తలసేమియా డిసీజ్తో బాధపడుతున్న పేషెంట్స్ అందరికీ బ్లడ్ డొనేట్ చేద్దామని చెప్పేసి ఇవాళ ఈ సంవత్సరం మాది రోటరాక్ట్ అనేది రోటరీ కానీ రోటరాక్ట్ కానీ ఏదైనా కానీ ఈ సంవత్సరం ఇవాళతో ప్రారంభం అయింది మా మేనేజ్మెంట్. సో అందరికీ మంచి చేద్దాం అనే కాన్సెప్ట్ ఇవాళతో మేము ఈ బ్లడ్ డొనేషన్ అనే మంచి కార్యక్రమంతో మేము వాళ్ళ స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఒక్క రోజులోనే 94% మందికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేసిన వైనం. ముఖ్యమంత్రితో పాటు ప్రజాప్రతినిధులు అందరూ ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేత. రాష్ట్రంలో 61 లక్షల మందికి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన వైనం. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదని వ్యాఖ్య. కాకినాడలో జనసేన కార్యకర్తలు నేతలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశం. గోదావరి జిల్లాల్లో అన్నపూర్ణగా నిత్య అన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు పొందారని పవన్ వెల్లడి. లడఖ్లో ఏపీకి చెందిన 3 సైనికులు మృతి. లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో 5 సైనికుల్లో మృతి చెందిన 3 జవాన్లు. శోక సముద్రంలో 3 జవాన్ల కుటుంబ సభ్యులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.